హలో 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 ఈ సమయంలో మరో చక్కటి గీతం పడదాం. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ఈ పాట మనందరికి వచ్చి కనుక అందరం ఆసక్తితో చెప్పలు కొడుతూ దేవుణ్ణి మహిమపరిచే ప్రయత్నం చేద్దాం. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, ధైర్యాన్ని శౌర్యాన్ని జింకెనులా తలపంచము నిలబడి
శత్రువు నిలువరు విరోధి ఎవరు ఏ ఆయుధము నీపై వర్తిల్లదు సాతానే నరగొట్టినా వడిదలని చిన్నగొట్టినా మొదమా సింహమై మేఘాలునిగా తీర్పు తీర్చవచ్చునా రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయమురా శిలువ రక్తమే జయము జయమురా. దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుతూ దేవుడు నామని మహిమపడతాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అనే పాట మనందరికి వచ్చి కనుక చక్కగా చప్పలు కొడుతూ దేవుడు నామని మహిమపడతాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుపై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే
సమయంలో మరో చక్కటి కీర్తన పాడుతూ దేవుని నామమును పెడతాం. నీవుంటే నాకు చాలు అయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అనే సాంగ్ అందరం కలిసి పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ
నేను ఉంటానేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుని వెంబడింతునని నిడగాని చరించుతిని. యేసుని వెంబడింతునని నిడగాని యేసుని వెంబడింతునని
ఆరాధన పాట తీసుకుంటూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధపడతాం. ఆట పాటలు మంచివే, కానీ అందరూ కలిసి చక్కగా పాడినప్పుడు వాటి మాధుర్యాన్ని మనము మన జీవితాల్లో అనుభవించగలుగుతాం. కాబట్టి వచ్చిన వారు వాటిని చక్కగా వాడుతూ ఉన్నప్పుడు పక్క వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆరాధనలోకి వెళ్దాం. సమయము కాలాతీతం అవుతుంది కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన కార్యక్రమం వెళ్దాం. అందరూ కూడా మోకరించి వెళ్ళినటువంటి వారు, మోకరించగలిగినటువంటి వారు, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించాలని ఆశపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా, మరి ముఖ్యంగా ఆరాధనలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరు కూడా, ఆయన శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతాం. పరిశుద్ధ పాటలు వస్తుండీ 256వ కీర్తన పాడుకుంటూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతాం. వారు చక్కగా బాధ్యతలను గుర్తించి ప్రభువులో ముందుకు వెళ్ళడం మంచిదని కూడా మీకు మనం చేస్తున్నాం. సమయాన్ని గుర్తించి ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూస్తూ ప్రభువులో ముందుకు వెళ్ళడం మంచిదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. 256వ కీర్తన పాడుకుంటూ పరిశుద్ధ పాట వస్తువులండి, మన యొక్క ఆరాధన పాట వస్తువులండి. 256వ కీర్తన పాడుకుంటూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతాం కనుక ప్రతి ఒక్కరు కూడా మనపై ఏకీభవిస్తానని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము, సుకృతము సగిన సుకరస్తుతునకు స్తోత్రము చేయుదము. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము, సుకృతము సగిన సుకరస్తుతునకు స్తోత్రము చేయుదము. నిత్యమైన యతి కృపతో మనలను సొత్తు చేసుకొనినా నిత్యానందము నీతి రాసునకు నిజ స్తోత్రము చేయుదము. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము, సుకృతము సగిన సుకరస్తుతునకు స్తోత్రము చేయుదము. సాచిన వారిలో సాచిన మనలను పోచుకొని బ్రతికించెన్, పరియుతుని పాదము బాటుకొని ముచ్చటి సుగంధము. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము, సుకృతము సగిన సుకరస్తుతునకు స్తోత్రము చేయుదము. విలువ కప్పని సిలువ రక్తము కలువరి గిరిపైని చిల్వ పెట్టి చెల్లించిన క్రయమున వలన కొన్నవానిన్. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము, సుకృతము సగిన సుకరస్తుతునకు
సామర్థ్యము తమదే ప్రభువాస్తును స్తోత్రము చేయుదము స్తోత్రము స్తోత్రము స్తుతి రాజునకు స్తోత్రము చేయుదము సుగతమసగిన సురస్తునకు స్తోత్రము చేయుదము ఎప్పుడు నేపడు ఇకనే పడికి ఇది మననోటను తాపగ చేపచనము మన ప్రభు సన్నిధిని స్తోత్రము స్తోత్రము స్తుతి రాజునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుకరస్తునకు స్తోత్రము చేయుదము. ప్రభుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. మనోనిదానము కలిగిన వారముగా ప్రభు మనను ప్రేమించి కృపలో జ్ఞాపకం చేసుకొని మన ద్వారా ప్రభు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని వారపు దినాలు ఆయన కృపలో మనను జ్ఞాపకం చేసుకున్నాడు. మన వ్యాపారి వారము అంతలో కనబడి అంతలో మయమైపోయి ఆ విధి వంటి మనలను ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆయన కృపలో మనలను బలపరిచి ఆయన సన్నిధి ఆయన కాపుదల ఆయన భద్రత నెమ్మది సమాధానాన్ని మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి ఉన్నారు కనుక ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండు చేతులు జోడించి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా, నువ్వు నా పట్ల చేసిన మేలులకు అయ్యా నా కుటుంబం పట్ల నా బిడ్డల పట్ల నా భర్త పట్ల నా భార్య పట్ల ప్రభువా నువ్వు చేసిన నీ కార్యాలకు ప్రభువా నేను ఏమిచ్చి రుణము తీర్చగలను తండ్రి. కేవలం నిన్ను స్తుతించడం తప్ప నేనేం చేయగలను ప్రభువా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప కార్యాలను జరిగించిన వాడవు తండ్రి. దేవా తల్లి తన బిడ్డను మరిచినేమో కానీ నేను మరువనన్న వాడవు తండ్రి. అవును ప్రభు, అనేకమైన ప్రమాదాలు ప్రభా, అనేకమైన పరిస్థితులలో తండ్రి, అనేకమైన ఇబ్బందికరమైన స్థితులలో ప్రభు, అనేకమైనటువంటి బలహీనతలలో ప్రభు, అనేకమైనటువంటి ఆ యొక్క అవమాన సమయాల్లో కూడా ప్రభు నువ్వు నాకు తోడుగా ఉన్నావు తండ్రి. నిన్ను విడువను ఎడబాయినన్నట్లుగా ప్రభు, ఎన్ని కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, బాధలు ఎదురైనా, నిందలు అవమానాలు ఎదురైనా ప్రభు నీ కృప ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎందుకంటే నీకేమివ్వగలను ప్రభు అని హృదయంతరంగముల నుండి ప్రభుని జ్ఞాపకం చేసుకొని రెండు చేతులు జోడించి ఆ ప్రేమాస్వరూపమైనటువంటి దేవుడు, ఆ కృపగలటువంటి దేవాది దేవుడి సన్నిధిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత భావముతో ప్రభుని ఆరాధన చేయడానికి, కృతజ్ఞత భావముతో ప్రభుని స్తుతించడానికి, కృతజ్ఞత భావముతో మనసారా ప్రభుని గణపరచడానికి ప్రతి హృదయాలు సిద్ధపరచుకోవాలని ప్రభు సన్నిధిలో దేవుని ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎంతటి వారు బట్టి అంతలో కనబడిపోయి మందులంటి వారు, మన మధ్యలో ఉన్నవారు ఎంతో మంది మంది అయిపోతున్నవారు, మనకంటే గొప్పవారు, మనకంటే ధనము కలిగిన వారు, ఆరోగ్యము కలిగిన వారు, ఖండ బలము కలిగిన వారు, అండ బలము కలిగిన వారు, ఆస్తి బలము కలిగిన వారు ఎంతో మంది లైవ్ అయిపోతున్నట్టు నాలో భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. కేవలము ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపా సన్నిధి మనతో వచ్చి కాపాడుతూ సంరక్షిస్తూ భయపడకము 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 అని ధైర్యపరుస్తూ బలపరుస్తూ దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యములు జరిగిస్తూ ఉండగా రెండు చేతులు జోడించి ప్రభువాన్ని చేస్తూ ఉంటాను తండ్రి. ఏమి ఇవ్వగలనయ్యా, ఏమిస్తే ప్రభువాన్ని నీ కనపరచగలనయ్యా, ఏమి చేసి నేను మహిమపరచగలను ప్రభువా. నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, నా పట్ల నువ్వు ఎన్నో కార్యాలు చేస్తావు తండ్రి. ఎన్నోసార్లు మొన్నైపోవలసిన బ్రతుకున్న తండ్రి, ఎన్నోసార్లు ప్రభు నిందలు పాలైన నా కుటుంబాన్ని తండ్రి, ఎన్నోసార్లు ప్రభు బలహీనతో పాలైన నా బ్రతుకున్న తండ్రి బలపరిచావు దేవానికి స్తోత్రాలు తండ్రి అని రెండు చేతులు జోడించి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన మధ్యలో ఎవరి బిడ్డలు
ప్రభుని స్తుతిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనమందరం సిద్ధపడతాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతించడానికి సిద్ధపడతాం. ప్రతి ఒక్కరు ఉన్న చోటుని మోకరించగలిగిన వాళ్ళు మోకరిద్దాం. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము బహు వ్యక్తులతో ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాము కనుక ప్రతి ఒక్కరు ఉన్న చోటని నువ్వు మోకరించగలిగినట్లయితే అది దేవుని ఎదుట నీ తగ్గింపును తెలియజేస్తుంది కనుక దయచేసి మోకరిద్దాం. అజాగ్రత్తతోనూ అనాలోచనతోనూ ప్రభు యొక్క సన్నిధిలో ఉండడం అది మనకి మంచిది కాదు. అది నీ తగ్గింపుకు అస్సలు సూచకం కాదు కనుక దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం ఒక్కసారి చూద్దాం. 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి యేసయ్య రిక్తుడిగా తన్ను తాను తగ్గించుకొని కేవలము నిన్ను నన్ను ప్రేమించడానికి, నిన్ను నన్ను తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించడానికి మాత్రమే ఆయన వచ్చి ఉన్నాడు. అయ్యో, ఈ లోకంలో ఆయన చేయనటువంటి ప్రతి తప్పుకు, ప్రతి నిందకు, ప్రతి అవమానానికి కారణం ఏంటో తెలుసా? కేవలము నిన్ను ఆయన బహుగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టే తన ప్రాణాన్ని అప్పగించాడమ్మా. ఈరోజు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలిభాగస్తులు ఉన్నటువంటి మనము పరీక్ష చేసుకుందాం, పరీక్షించుకుందాం. తప్పిదములు ఉన్నట్లయితే క్షమించమని ప్రార్థన చేద్దాం. ఆయన రక్తంలో క్షమాపణ ఉంది, స్వస్థత ఉంది. ఆయన శరీరము నలగగొట్టుట చేత ఈరోజు మనల్ని మనము విలువ కలిగినటువంటి వారిగా మనము తయారవుతున్నాం. ఈరోజు నీకు విలువ ఉందంటే కేవలము ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి మాత్రమే అని చెప్పి ఈరోజు ఒకసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. 3 మ్రేకులతో భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నటువంటి యేసయ్యను ఒక్కసారి చూడమ్మా. ఆయన నీ గురించి నా కోసము కొరడా దెబ్బలు తిన్నాడే, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడే, తల మీద ముళ్ళ కిరీటము పెట్టించుకున్నాడే, అందరి చేత ఉమ్మి వేయించుకున్నాడే. యెరూషలేము వీధుల గుండా ఒక పాపి అయినటువంటి ఒక దొంగ వలె, ఒక నరహత్య చేసిన వాడి వలె వీధుల గుండా త్రిప్పబడ్డాడే. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆయనకి సన్నిధికి వచ్చి ఉన్నామంటే మనము కేవలము ఆయన కృప, ఆయన కనికరం మాత్రమే. ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆయన మరింతగా స్తుతిద్దాం, కృతజ్ఞతలు తెలియజేద్దాం. అందరం ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి తండ్రి నీకు స్తోత్రాలు, అయినా పరిశుద్ధుడా నీకు వందనాలు అని చెప్పి వెలిగెత్తి చెప్దాం. నీ కంఠాన్ని విడిచి లేదా నీ కంఠ స్వరముతో నీ శక్తి కొలది దేవునికి స్తుతులు చెల్లించే ప్రయత్నం చేయమ్మా. నువ్వు ఈరోజు మౌనంగా ఉన్నావంటే బహుశా నేను ఒప్పుకోవట్లేదు అనుకుంటా. నీ నోరు ఈరోజు ఓపెన్ కావట్లేదు, నీ నోరు తెరవబడట్లేదు అని అంటే నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా లేవు అన్నమాట. నువ్వు దేవునికి దూరంగానే జీవిస్తూ ఉన్నావు. ఈ లోకము ధనాశలతో నిండిపోయి ఈ లోక పాప భోగాలకు నువ్వు పూర్తిగా లోడైపోయి లొంగిపోయి ఉన్నావు కాబట్టి దేవుణ్ణి నువ్వు స్తుతించలేకపోతున్నావు, దేవుణ్ణి తండ్రి అని పిలవలేకపోతున్నావు. ఒకవేళ ఇంకా నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే దయచేసి ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం. నువ్వు ఇంకా దేవుని యొక్క సన్నిధిలో అనగా ఆయనకు శరీరంలో, ఆయనకు రక్తంలో పాలిభాగస్తులుగా నువ్వు లేకపోయినట్లయితే అయ్యో ఈరోజు నీ దినము రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదమ్మా. ఒకవేళ నువ్వు ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ, ఇంకా పొడిగిస్తూ సమయం ఉంది కదా అని చెప్పి రక్షణ పొందకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే అయ్యో రానున్నటువంటి శిక్ష నుంచి నిన్ను తప్పించేవాడు ఎవ్వడూ లేడమ్మా. ఆ శిక్ష బహు భయంకరము. ఆ శిక్షలను పడకూడదని ఆయన మరణించి ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్తాం, తండ్రి నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలైనా, అల్పులము, అయోగ్యులము, పనికిరానటువంటి వారము
ఈ లోకంలో అందరి చేత చేదరించుకొని విలువలైనటువంటి వారిగా ఈ లోకంలో పడి ఉన్నప్పుడు తండ్రి నీవు మా వైపు చూసావు నైనా. ఈ లోకంలో పాపం అనే బంధకాల చేత, శాపము అనేటువంటి నిందల చేత అయ్యో మమ్మల్ని పట్టించుకునే వారు లేనప్పుడు నువ్వు మా దగ్గరికి వచ్చావు నైనా. చెయ్యి పట్టి లేపి ఉన్నావు తండ్రి. మా స్థితి, మా గతము, మా పరిస్థితులు అన్నీ ఈ లోకంలో అందరి చేత నిందించుకున్నటువంటి వాళ్ళమే. ఒకవేళ మేము చేసినటువంటి పాపాలు మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన, మా బంధువులకు తెలిసిన, మా స్నేహితులకు తెలిసిన మమ్మల్ని చేర్చుకునే ప్రయత్నం చేయరునైనా. అంత పాపిష్టి వారు అయినా. పాపము అనేటువంటి పరిస్థితిలో మేము కొట్టిమిట్లాడుతున్నప్పుడు ఆదరణ కరువై, నెమ్మది లేక, ప్రశాంతత లేక ఎటువంటి పరిస్థితిలో మేము ఉన్నామో నైనా అది మాకు మాత్రమే తెలుసు. అటువంటి పరిస్థితిలో నీవు వచ్చి ఉన్నావు నైనా. అటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తావు తండ్రి. నీకు స్తోత్రాలనైనా. ఇటువంటి రక్షణ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మేము బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఒంటరితో కుమిలిపోతూ ఉన్నప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు, ఏ దశ లేనప్పుడు నువ్వు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తూ ప్రతి క్షణము నేనున్నాను అని చెప్పి ఓదార్పునిస్తూ ధైర్యాన్ని ఇస్తూ ఉన్న దేవా నీకు స్తోత్రాలైనా. నిన్ను తండ్రి అని పిలుచుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ విశ్రాంతి దినాన్న పరిశుద్ధుల సమూహంలో పరిశుద్ధులుగా నీ సన్నిధికి చేరి పరిశుద్ధమైనటువంటి నీ శరీరాన్ని, నీ రక్తాన్ని తినుచు త్రాగుచు ఉండగానైనా ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నువ్వు చేసినటువంటి ఆజ్ఞ ఒకే ఒక్కటి, మేము బ్రతికి ఉన్నంత కాలము ఈ రాజ్య సువార్తను అందరికీ పంచిపెట్టాలి నైనా. అది మా నోటి ద్వారా కానీ, మా క్రియ ద్వారా కానీ ప్రతి విషయంలో నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారికి మేము ఉండాలని మీరు ఆశపడి ఉన్నారు తండ్రి. చివరి శ్వాస వరకు అటువంటి జీవితాన్ని మేము జీవించడానికి కృపను చూపించండి. ఎంతమంది అయితే నేను ఈ సన్నిధి ఈ రోజునైనా వారి స్థితిని ఒప్పుకొని ఇంకనూ రక్షణ లేక తండ్రి నీకు దూరంగా, నీ శరీరాన్ని, నీ రక్తానికి సమీపస్తులుగా లేకుండా వారు దూరంగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారిని కనికరించండి, పరిశుద్ధపరచండి తండ్రి. వాళ్ళు కూడా ఇటువంటి అమూల్యమైనటువంటి భాగంలో నీ శరీరాన్ని, నీ రక్తాన్ని పంచుకునేటువంటి స్థితిలో వారు కూడా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలోనైనా నీ దైవజనులు నీ శరీరాన్ని, నీ రక్తాన్ని ఆశీర్వదిస్తూ మాకు ఇస్తూ ఉన్నారు. భయభక్తులతో మేము తీసుకొని ఉండగా తండ్రి తెలుసో తెలియకో చేసినటువంటి ప్రతి తప్పిదమును క్షమించి కనీసం ఇక్కడి నుంచి అయినా నువ్వు ఆశించినటువంటి జీవితాన్ని జీవించడానికి, అట్టి స్థితిలో మేమందరము ఉండడానికి కృపను కనికరాన్ని చూపించమని మా స్తుతులను, మా విన్నపములను యేసయ్య శ్రేష్టమైన నామంలో సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఆయన శరీరములకు సాదృశ్యమైన వృద్ధిని బట్టి మరొకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లిన పరిశుద్ధ దానికి స్తోత్రాలు తండ్రి. మీరు ఎదుగుది ప్రభా నలుకొట్టబడి కాల్చబడింది, మీ దేహం కూడా మా కొరకు నలుకొట్టబడి కాల్చబడిందని మేము జ్ఞాపకం చేసుకుని పాత్రలు దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకుని మేమందరము ప్రభా మీ యొక్క శరీరం మా కొరకు నలుకొట్టబడిందని దేవా ఎన్ని శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఎంతలు ఎదురైనా ప్రభా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నేను విడిచిపెట్టకుండా ప్రభా నేను అనుసరించి నీ మార్గంలో నడుచుకునే కృప, అనేకులకు మాదిరికలుగా జీవించే జీవితములు తండ్రి మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా కలవల్లో నలుకొట్టబడిన క్రీస్తు నామములో మమ్మలను ఈ పాత్రను కూడా నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమె చెప్తామందరి కలిసి
అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పాత్ర నా రక్తం అని కొత్త నిబంధన దీనిలో తాగుదప్పులను జ్ఞాపకం చేసుకునే ప్రభు సెలవించుకున్నా ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకున్న అందరము కూడా ఆయన రక్తమును బట్టి మరొకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లుతా పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ శరీరమును జ్ఞాపకం చేసుకుని కల్పించారు నీ వందనాలు మీ రక్తమునకు సాదృశ్యంగా నీ పాత్రను ఎత్తుపట్టుకుంటున్నగా ప్రభుత్వ జ్ఞాపకం చేసుకునండి జ్ఞాపకం చేసుకుని మేమందరము ప్రభా నీ మరణ పునరుద్ధారములో నీ రక్తములో పాలివారమని దేవా నీ మరణ పునరుద్ధారము ద్వారా నీ రక్తములో పాలివారమని నీ కొరకు నమ్మకముగా జీవిస్తూ అనేకులకు సాక్షిగా మా జీవిత ప్రవర్తనను కలిగి జీవించడానికి గొప్ప కార్యములు మా పట్ల జరిగించి మీరే మహిమ పొందమని మా కలువైలో రక్తవ కాచి క్రీస్తున్నాము మమ్ములను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి ఆమె చిత్రందరూ కలిసి
స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రాహార నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రాహార నీకే తాగును. నీ రక్తమే నంచు ధిక్కారించును, నీ రక్తమే నా బలము. అందరం లేచి కృతజ్ఞతార్పణలు ప్రభుకి సమర్పణ చేద్దాం. ప్రతి ఒక్కరు ఉన్న స్థలంలోనే ప్రభుకి అర్పణలు సమర్పణ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధ మనసులై ఉండాలని మీకందరికీ ప్రభు సభ్యులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభు వైపు చూస్తూ ఆయనకు కృతజ్ఞత అర్పణలు ప్రభుకి సమర్పణ చేద్దాం. సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయు ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అబ్రాహ్మణాయన ప్రభువప్పుడు కిసాకనాపణయే మనెను, అబ్రాహ్మణాయన ప్రభువప్పుడు కిసాకనాపణయే మనెను. నివేదన సేవకు నిత్యదవా, నివేదన సేవకు నిత్యదవా, నివేదనవా సమర్పణ చేయము ప్రభువునకు. నమో సమయమును సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ప్రియము దేవునికి వేలు బలి, ప్రియము కయ్యను అర్పణము. ప్రియము దేవునికి వేలు బలి, ప్రియము కయ్యను అర్పణము. కలగము కల్మషమంటనిది, కలగము కల్మషమంటనిది, నివేదనవా సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ఎంతమంది బాలికలతో ప్రార్థన చేసుకుందాం. అందరి పెట్టుబడులు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన ఏకీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పదముగా కార్యక్రమం ఏకీవించాలని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మీ రక్షణ కోసం తీసుకున్న సిద్ధపడి ఉన్న కూడా సిద్ధమైన పాట పాటి స్థితించం ప్రవేశ పాట పాటి స్థితించి పెట్టుకోవడానికి జ్ఞాపకం చేసుకోవాలి, కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మా సంఘాన్ని సంఘీకరణ సంఘ విశ్వాసం జ్ఞాపకం చేసుకోవాలి. మా సంఘానికి ఏ ఆటంకం ఏ వాక్యం సిద్ధపడి ఉన్న వాక్యం మా హృదయ పదం మీద రాసించిన ఎంతోమంది మా సంఘంలో ఎంతోమంది పెట్టు రావాలని వేసే ఆ ఎన్నికలు వేసే లేకుండా ఎవరి కోసం వేసే వేసే మా
ఏ కుటుంబం ఏ స్వరంలో తెలుస్తాను ఆ కుటుంబాన్ని కూడా కాస్త ఎవరు అనారోగ్యంగా పెట్టి కూడా జ్ఞాపకం చేసుకుని ప్రవేశిస్తాను నేను శాస్త్రం ప్రవేశిస్తాను సంతంగా సీగం ప్రవేశ అనారోగ్యంగా నాకు ప్రవేశ ఆ పెళ్ళని మొదటి శాస్త్రం ప్రవేశ మంచి ఆరోగ్యం మంచి పాదసత్త దర్శనం ప్రవేశ ఇంటికి పెద్ద దిగితే ప్రవేశ పెట్టాను చేయమని ప్రవేశ ఎక్కడ ఏ అనారోగ్యం ఉన్నదో అక్కడ మొదటి శాస్త్రం మీ బంగారు చేతితో మొదటి శాస్త్రం ఆ పెళ్ళ ప్రవేశ మళ్ళీ స్థానంలో వచ్చి సాక్షి ఒప్పుకున్న చేతి ప్రవేశ పెట్టాను మంచి ఆరోగ్యంతో మీరు ఆశించినట్టు సేవ ఈ వారమంతా మీరు ఎక్కడసార్లు సత్యంగా కావాలి ఇంతవరకు తీసుకొచ్చానికి మీకు మరణం చెల్లించుకున్నాం మాకు కూడా మా కూడా మీకు కూడా ఆశించుకోవడం వేసా మా కుటుంబం కూడా మా వారికి కూడా అనారోగ్యం వేసా ఆ అనారోగ్యం తీసి పడే వేసా మా వారికి కష్టం వేసా సంఘంలో పెట్టినందరినీ కోరుకుంటూ వేసేసుకోవాలి ప్రతి పెళ్లి కూడా ప్రార్థన చేయమని ముందు మీ దగ్గరికి వచ్చి అడిగితే ఏదో ఇచ్చి దేవుడికి నీ కూడా దేవుడు మాత్రం ఆశ్రయం వేసే స్తోత్రం చెల్లించుకుందేవా ఇప్పుడు వేసారు ప్రశ్న ప్రార్థన చేసి ఇస్తున్నాము అప్పగించుకుంటాం తండ్రి. మంచిదండి. సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాలు దేవుని 6 వచనాలు మన పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఉత్తర ప్రస్తుతములుగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎవరు చదువుతారు? వాళ్ళు సిద్ధపాటు కలిగిన వారు సిద్ధపాటు కలిగి చదవడానికి సిద్ధపడాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాల వరకు ఉత్తర ప్రస్తుతములుగా జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోను, నిత్యము మర్చిపోవాలి, ఇంకెంతకాలము ఉండిపోవైందుకు? యెహోవా నా దేవా, నా మీద దృష్టి నుంచి నాకు ఉత్తరమిమ్ము. నేనైతే నీ కృపలను నమ్మకరించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు ఉపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. దేవుని పరిశుద్ధ వాక్యం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిస్తామండి. ప్రార్థన చేసుకుందాం. మన అందరం కలిసి దేవుని పిల్లలందరూ కలిసి ప్రభు సందులో ప్రార్థనలో ఎక్కించాలని మీకు అందరికీ మనం చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మోహనతుడా, సర్వశక్తి గలవంతుడా, సర్వాధికారిని మా తండ్రి, మీ ఘనమైన నామానికి, మీ ఉన్నతమైన నామానికి లెక్కని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో ప్రభు రాత్రంతా ప్రభుని యొక్క రెక్కల చాటు మమ్మల్ని సజీలు ఎక్కడి నుంచి అందరూ పట్టుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాలంలో ఇస్తూ ప్రభా, పనుల్లో ప్రభా, అన్ని విషయంలో ప్రభా మీరు ప్రభా మమ్మల్ని భద్రం ఉంచిన కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము కొద్దిమంది కూడినడానికి ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాడు ప్రభా. ఇటువంటి అవకాశాలు ఏంటంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభావ. కంటే మేము గొప్పవారి కాదు కానీ శ్రేష్టం కాదు కానీ ప్రభావ కేవలం ఉచితమైన కృపలతో ప్రభావం సజ్జలకు ఉంచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభావ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే మనసును దయచేసినందుకు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా ఆరాధన కార్యక్రమంతో మీకు మహిమార్థంగా జరిగించుకున్నారు ప్రభా. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఎంతమంది బిడ్డలు ప్రభావ తన కష్టార్జితం నుంచి కొంత కష్టార్జితం తెచ్చుకునే సన్నిధిలో ఆడి తెచ్చున్నారు. ప్రతి కుటుంబాలను దీవించి మీ దీవిత నడిపించి అద్భుతమైన కార్యాల కుటుంబాల్లో జరిగించమని ప్రభు అడిగించున్నాను. స్తోత్రాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ప్రభు నీ సన్నిధిలో ప్రభా ఏంటి అవసరతల కోసం నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ప్రతి అవసరతని నామములు తీర్చమని ప్రభు అడిగించున్నాను. స్తోత్రాలు ప్రభా. యేసుకు నా తండ్రి ప్రభా అడిగితే మేము ఇచ్చేవాడు నా తండ్రి ప్రభాని బట్టి స్తోత్రాలు ప్రభా. ఎవరు ఏ ఇబ్బందులు ప్రభా, ఎవరు ఏ శోధనలు ఉన్నారు ప్రవేశయ్య, ప్రతి ఇబ్బందులు తొలగించమని ప్రభా, ప్రతి శోధనలు తొలగించమని ప్రభు అడుగుచున్నాను. స్తోత్రాలు ప్రభా.
నిన్ను చెల్లిస్తూ తను ప్రతిఫలమిస్తున్న దేవుడానికి స్తోత్రాలు ప్రభా. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, బయట స్త్రీని వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి నా తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా, ఇదిగో ప్రభా, చెల్లికి నా తండ్రి ఎంతో ప్రభా బాధతో నా తండ్రి ఎంతో వేదన పడుతుందో నా తండ్రి ప్రభా, నువ్వు వెరుగున్నవాడు నా తండ్రి ప్రభా. ప్రతి బలహీనతల నుంచి ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రభా అడుగుచున్నాను. స్తోత్రాలు ప్రభా. కుటుంబానికి ఎంతో రావాల్సిన దీవులను కురిపించిన ప్రభా జ్ఞాపకం చేయడం ప్రభా. అందును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ప్రతి టెస్ట్లో కూడా ప్రభా నేను నార్మల్ టెస్ట్ రావడానికి ప్రభా జ్ఞాపకం చేయడం ప్రభా అడుగుచున్నాను. స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ప్రభా శ్రీరంజన కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి ప్రభా. ఎంతో అపాయం నుంచి ప్రభుత్వం తప్పించేవాడు నా తండ్రి ప్రభు. స్తోత్రాలు ప్రభా. యేసయ్య నా తండ్రి ప్రభు ఊహించలేని కంటే అద్భుతమైన కార్యాలు జరిగించేవాడు నా ప్రభా. ఈ స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ఆ బిడ్డ కూడా సంపూర్ణమైన ఆరోగ్యముడు బలమును శక్తి దయచేయని ప్రభు. స్తోత్రాలు ప్రభా. ఇంకెంతమంది బిడ్డ ప్రభావ బలహీనంగా ఉండే నా తండ్రి ప్రభా, మంచం మీద పడి ఉండి లేవలేని పరిస్థితిలో ఉంటే ప్రభావ యేసు నామములో బిడ్డ లేపమని ప్రభు అడుగుచున్నాను. స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని దీవించండి, బలపరచని ప్రభా. మీ దైవజనం నిలబడి ప్రభా నీ వాక్యముని బోధించడం నా తండ్రి ప్రభావ శ్రద్ధ కలిగి వాక్యముని విని ప్రభావ జ్ఞాపకం చేయని ప్రభా. చేసే కావలసిన జ్ఞానములు బలములు శక్తిని ప్రభావ బిడ్డకు దయచేసి నీ ప్రభావ జ్ఞాపకం చేయడం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ పేరుకు వచ్చినప్పుడు దీవించి దీవంతో నడిపించమని, ఇంక జరగబోయే కూడికి నా తండ్రి ప్రభావ దీవంతో నడిపించమని ప్రభావ యేసయ్య అది పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకని సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరం కూర్చున్నామండి. ప్రభు సందులో ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనమందరం కలిసి ప్రభు సందులో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లల ప్రతి ఒక్కరు కూడా బలహీనంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రభు సందులో ప్రార్థన చేయండి. లక్ష్మికి బాగోలేదు, దేవుని యొక్క బలహీనత సంపూర్ణ దేవుని ఆరోగ్యించలాగా ప్రార్థన చేయాలని, అలాగే శ్రీని గారికి చంచమ్మ గారి శ్రీని గారికి కూడా బాగోలేదు కాబట్టి ఆయన కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇవ్వాలని, ఆయన కొరకు కూడా ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తాం. అలాగే పుల్లపురాలు కూడా బలహీనంగా ఉన్నాడు, ఆయన కొరకు కూడా మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవి అన్ని విషయాలు మనమందరము ప్రార్థన పూర్వముగా సిద్ధపాటు కలిగి ఉండడం మంచిది అని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ఒక ప్రకటన నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు గుర్తించాలని మీకు మనం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం 17 గ్రామ కాపురస్తులు చీలి వెంకటేశ్వర గారి కుమార్తె అరుణ కుమారికును, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామ కాపురస్తులు కొడమంచిలి మోషే గారి కుమారుడు యేసుపాదంకును 2021 సంవత్సరం డిసెంబర్ నెల 8వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు దగ్గులూరు క్రీస్తు సంఘం ప్రార్థన మందిరంలో పాస్టర్ కె జాన్ గారిచే వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడను. కావున వీరు ఉభయులు యథావిధిగా జతపరచబడకూడదని, న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నలా లిఖిత పూర్వకముగా తగిన సాక్ష్యాధారాలతో వివాహం తేదీ లోపుననే తెలియపరచమని ఇందు మూలంగా కోరుచున్నాము. వివాహ పట్టదారు కె జాన్ గారు. కాబట్టి ఈ వివాహం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వముగా సిద్ధపాటు కలిగి ప్రార్థించాలని కూడా మీకు అందరికీ ప్రేమతో మనం చేస్తూ ఉన్న ఈ సమయంలో ఎంతమైనటువంటి కానుకలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక అందరూ కూడా జాగ్రత్తగా విని ప్రభుని కనపరచడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో కృతజ్ఞత కాంపిటీషన్ వారిని జ్ఞాపకం చేస్తున్నాం. సిరి పెండయ్య గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 5,000 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారండి. అంతేకాదు ఆయన దూరదేశంలో నుంచి తన కుటుంబంలో చేరుకోవడానికి దేవుడు ఎంతో కృపను చూపించి ఇటు రీతిగా ఆశీర్వదించున్నాడు. అతను బట్టి దేవుడిని స్తుతిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించుగాక. నేకూరి నాగవంతన్ రాజు గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించుగాక. ఉండ్రాజులకు చిన్న విజయ
దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. కుంట్రాజు పరమేష్ సంధ్య దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. మల్లిపూడి సుధాకర్ దేవుడు తన పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా చేసిన పనంతటిని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. బయట శ్రీను శ్రీలక్ష్మి దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. అంతేకాదండి, శ్రీలక్ష్మికి బలహీనతగా ఉందంట, దాని గురించి ప్రార్థించమని కూడా ప్రార్థన సహాయాన్ని కోరారు. మీ అందిన ప్రార్థనలో వారి కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని సన్నిధించిన ప్రతి కానుకను దేవాది దేవుడు సమృద్ధిగా దీవించి నిరంతరంగా వారి జీవితాల్లో ఆశీర్వాదాలు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఆమె చేద్దాం కలిసి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లలు మరి మాట్లాడే విషయాలు ఉంటే యువత వారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. సాక్ష్యాలు ఏమైనా ఉన్నట్లయితే ఎవరైనా సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రభువు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మొన్న గురువారం నాన్న శనిపోతాకని అన్ని పురమాయిని చేసుకుని మిషన్ కాల్ కోసేసింది. ఒక ట్రిప్ వెళ్ళిపోయింది, రైతు ఇంటికి ఇస్తాడంట. రెండో ట్రిప్ వెళ్ళేసరికి అక్కడ అన్ని కొత్తగల కింద ఉన్నాయండి. అయితే ధాన్యం అయితే ఫుల్గా ఉంది ట్రక్ నిండా అని చెప్పి వెనకాల మరి చెక్క పెట్టారంటే తెలియగానే చెక్క ఉన్న దానికి ధాన్యం మీద కూర్చుంటే ధాన్యం కిందకి జారిపోదని ఆ చెక్క అట్టుకుని వంగురు నుంచున్నాడంట. ఆ చెక్క మరి నువ్వు సరిగ్గా పెట్టలేదేమో తెలియదు కానీ అక్కడికి మోగుతూనే ఉందండి. దాన్ని పట్టుకొని నుంచున్నాడు. అది ఎలాగైతే కుదకుండా నా చెక్క కింద పడిపోయిందండి. ఆ చెక్కను పట్టుకుని ఉన్నాడు నాన్న పడుకుంటే చెక్క కింద పడిపోతే ఆ చెక్కతో పాటు నాన్న ట్రాక్టర్ కిందకి వెళ్ళిపోవాలి. దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడు. ఆ చెక్క పడిపోయినప్పుడు కిందకి పడిపోవాలి. దేవుడు చేసిన కార్యం ఏంటంటే దేవుడు ఇంకా నాన్నని ఇంకా ఎన్ని కార్యం అయితే చూడాలనుకుంటున్నాడు. దేవుడు తన భూమి మీద ఉంచాడని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడని ఆ బిడ్డని అయితే అనుకున్నా. అలా పడిపోయినప్పుడు అక్కడ ఏదో ఉందని మరి దాని మీద పడిపోతే సడన్ గా వెళ్ళి పడిపోయేసరికి అది ఏదైతే గుచ్చుకుందో అదంతా ఆనమల కింద పడిపోయి చాలా గట్టిగా తగిలేసింది. ఆ టైంలో పడిపోయేసరికి ఇంకా నోటి నుంచి మాట వస్తలేదు. మొఖం తిరిగి పడిపోయాడు. వాళ్ళందరూ పడిపోయాడని చెప్పేసి వచ్చి మొఖం మీద నిలుకుంటున్నా కానీ అలా చూడలేడు కానీ నోటి నుంచి మాటలేదంట. వాళ్ళందరూ సీనా ఏమైంది ఒకసారి లేగని చెప్పి ఎత్తుకుంటున్నా కానీ లేగట్లేదు. ఆ టైంలో ఇంకా రైతులు ఆలో తీసుకెళ్ళి ఆర్పిడి దగ్గర తీసుకెళ్ళినా బీపీ చూద్దాం. ఆ టైంలో ఇంకా టెన్షన్ పెట్టేసుకున్నాడు. ఏమైపోయిందో నాకు ఏంటనేసరికి బీపీ రేజ్ అయిపోతే ఇంకా ఏమనుకున్నాడో తెలియదు. నాకైతే ఏం పర్లేదు, నాకు బాగానే ఉంది. ప్రభువా నువ్వైతే ఏం చేయాలనుకుంటున్నావో నువ్వే జరిగించు. నేనైతే నిలబడలేకపోతున్నాను. ఈ 10 రోజులు నేను పని ప్రారంభించాలనుకున్నాను. ఈ రోజు నాకు ఇలా జరిగింది, నువ్వే కాపాడేవాడు ఉన్నాడని నాన్నలో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. ఇంకా వెంటనే తెలిసి నిలబడ్డాడు. ఊరే నువ్వైతే మొండోడు కాబట్టి ఇలాగ ఉన్నావు, మేమైతే ఎప్పుడు చాలా మేమైతే ఇబ్బంది పడిపోదాము, నడుము హాస్పిటల్ తీసుకెళ్తామంటే లేదు నాకు బాగానే ఉంది, మా ఇంటికి అక్కడ ఏం చెప్పకండి అలాగని చెప్తే ఒక ఆయన బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. వద్దగా తీసుకెళ్ళొద్దు, నాకు బాగానే ఉంది, నేను పొలం కాడికి వెళ్తాను అని చెప్పి ఇందులో నాన్న అమ్మేమో వెనకాల మిషన్ వెనకాల తిరుగుతుంటే తొమ్మిదేమో వెనకాల గేదెకి గడ్డి పోసుకుంటున్నాడు. పోసుకుంటే వీళ్ళిద్దరు అనుకుంటున్నారు ఏంటి మిషన్ కోంది మంచి వెనకాల లేడు సేఫ్ అవుతుందని. అమ్మ అడుగుతున్నాడు అలా అందరూ బాబు ఏడనంటే ఉన్నాడంటే రైతు ఇక్కడ ధాన్యం అడుగుతున్నాడు నీకంట చెప్పాడు. అయితే రోజు గురువారం నేను కాలేజీ నుంచి వచ్చేసరికి నాన్న చేస్తున్నాడు, అమ్మేమో గుమ్మంలో కూర్చొని పని చేసుకుంటుంది. కాళ్ళు కడుపుని వచ్చేసరికి ఏడుతుంది, మొగమంతా ఉబ్బరకు అయిపోయింది. ఏంటి ఎందుకు ఏడుతుందో ఏమన్నా అయిందంట, కళ్ళ నీలో కారిపోతున్నాయి, ఏమన్నా నిప్పొస్తుందా ఏంటో అనుకుని అమ్మ ఏమైందమ్మా అంటే ఏం మాట్లాడట్లేదు.
నాన్న వచ్చాడు. నాన్న కూడా మొహం అంతా ఉబ్బరిపోయి కొళ్ళంతా ఉబ్బరగా ఉన్నాయి. అయితే తర్వాత లక్ష్మణ్ అడిగితే అక్క ఏమైంది అక్క ఇద్దరు ఇలా ఉన్నారా అంటే నాన్న పడిపోయాడు అంటారు. ఎక్కడ పడిపోయాడని వెళ్ళి చూసేసరికి గుండెకాడ మొత్తం చేతి దగ్గర మొత్తం అంతా గట్టిగా అయిపోయింది. ఆ గుమ్ముడి దగ్గర అసలు దేవుడు చాలా కాపాడాడంటే రాయి అంత గట్టిగా ఉంటుంది మనం పట్టుకుంటే అలాగైపోయింది గుండెలు. పట్టుకునేసరికి నేను చూసేసరికి చేతి చేశాడు. చేతి చేశాక నేను వెంటనే ఐస్ కాపురం పెట్టడానికి వెళ్తుంటే పెట్టించుకొని లేదు. నా ఎంక చూసి ఏడ్చేస్తున్నాడు. నాన్న ఏం కాదు నాన్న ఇలా పొడుగా నేను జడ్డు బొమ్మలు వేసి ఐస్ పెడుతుంటే నువ్వు పెట్టొద్దు నువ్వు వెళ్ళిపోయి పెట్టుకుంటాను అన్నాడు. నా ఎంక చూసి ఏడ్చేస్తున్నాడు. సరే అమ్మ నువ్వు వెళ్ళి ఐస్ పెట్టానంటే హాస్పిటల్కి వెళ్ళమంటున్నాడు. పొద్దున్న ఇప్పుడు 10ంటికి పడిపోతున్నాడు, సాయంత్రం 7 అయిపోతుంది. ఆ టైం వరకు కూడా అలాగే ఓర్చుకున్నాడు. ఇంకా ఎక్కువైపోతుంది బాధ. నేను హాస్పిటల్కి వెళ్ళానంటే వెళ్ళన్నాడు. వెళ్ళానా బాబు నిద్రలో ఇబ్బంది పెడుతుంది, అది గుండెకి సంబంధించిన చూడు ఎంత రాయి అయిపోయిందో. వద్దు నాకు బాగా ఉంది, నాకు బాగానే ఉంటుంది అన్నాడు. కానీ కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి. నువ్వు బాధపడుతున్నావు అని నాకు తెలుసు. సరే నేను గోపించాను ఫోన్ చేస్తాను వెళ్దామంటే వద్దు నాకు బాగానే ఉంది వెళ్ళను అన్నాడు. అప్పుడు అలా చూసేసరికి ఛాతికి గుండెకి వచ్చేసరికి అక్కడ పైకి హాస్పిటల్ బాల్ ఒకటి ఉంటుందండి. అక్కడ నుంచి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అక్కడ నొక్కు చూసేసరికి చాలా గట్టిగా అయిపోయింది. ఊపిరి తీర్చుకోలేకపోతున్నాడు. మాకేమో చెప్పలేకపోతున్నాడు. నాకు అర్థమైపోయింది ఇక్కడ వాల్ దగ్గర వాల్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి అందకపోతే తర్వాత ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి నేను అమ్మ తమ్ముడు బతికంటే తర్వాత ఎప్పుడుకో సరే వెళ్తానని చెప్పి వెళ్ళాడండి. ఇంకా దేవుడు చేసిన కార్యం ఏంటంటే హార్ట్కి ఏ ప్రాబ్లము లేకుండా అది కొంచెం నరమం చిట్లింది. దాని పక్కన ఉన్న కండ కొంచెం నలిగింది అన్నారు. రెస్ట్ తీసుకోమన్నారు. దేవుడు చాలా కాపాడాడండి నా తండ్రిని. నా కోసం నా కుటుంబం కోసం మీ అందుతున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నేను కూడా బహుగా దేవుళ్ళలో వాడబడాలని ఈ నెల 24వ తారీఖు ఏలూరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానండి. ఎగ్జామ్స్లో నేను ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించాలన్న సంఘం అంతా కూడా బిడ్డ కొరకు ప్రార్థించాలని కూడా మీకు అందరికీ ప్రభు సంఘంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు బిడ్డ పట్ల కార్యాలు జరిగించలాగున మరలా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రవహించలాగున ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో మీ కుటుంబంలో తప్పక ప్రార్థించాలని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చేయబోతున్న కార్యాన్ని బట్టి ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ 200 రూపాయలు ప్రత్యేకమైన కానుక ప్రభు శ్రద్ధకిచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా సాక్షి చెప్పినట్లయితే లేచి రావాల్సిందిగా మనం చేసుకున్నారు. లేకపోతే మన మధ్య భోజనం ఖర్చున ప్రార్థన చేస్తారు. తర్వాత వారికి ఇవ్వడం కల్లా ప్రార్థన చేస్తారు. ఓకే, మంచిదండి. భోజనం గారు కొంచెం వెయిట్ చేయాలి. ఇలాగా యూత్ వారు ఏదో మాట్లాడతారట, కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. రావాలి, త్వరగా రావాలి. Action.
నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవుడికి వందనాలు, అలాగే సంఘ కాపురి గారికి ప్రత్యేకమైన వందనాలు, కుడి వచ్చిన అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటానండి. మరి ఏంటంటే మరి మా చర్చి జ్యోతిలో చాలా అందంగా ఉంది. ఎందుకంటే మన ఇల్లు ప్రతిరోజు ఎంత అందంగా శృంగారంగా చేసుకుంటామో మరి మన దేవాలయం మరి మనందరికీ సంబంధించింది కదా. మరి ఎప్పుడు గత 6 సంవత్సరాలు ఉంటుందేమో చర్చికి పెయింట్ వేసి. సరే నేను ప్రకాష్ వెళ్ళి అన్నాను, నేను అనియా చర్చి లోనంతా చాలా బాగుంది, బయట అసలే బాగలేదు, ఎవరైనా చూస్తే ఇది చర్చి అనుకుంటారు ఏమనుకుంటారు నాకు అయితే తెలియదు, కానీ అదే నాచు పట్టేసి మొత్తం వర్షం అంతా కూడా అక్కడ నీళ్లు నిలబడిపోయి బయట అంతా కూడా చాలా బాగలేదు. ఎందుకంటే లోన్ చూస్తే చాలా బాగుంది, బయట బాగలేదు, ఏం చేద్దాం ప్రకాష్ అని అన్నాను. అన్నప్పటికీ అన్ని ఏమన్నాడంటే, తమ్ముడు చర్చిలో మనందరము అంటే అన్ని ఏమన్నాడంటే మన ఎవరస్తులందరూ సార్ కూర్చుని మాట్లాడదాము, మాట్లాడి కనుక్కొని చేద్దామన్నాడు. మళ్ళీ తర్వాత అన్ని ఏమన్నాడంటే రాత్రి ఆ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆలోచించాడు, తమ్ముడు మరి పొద్దున ప్రార్థన కదా, ప్రార్థనలో అందరూ ఉంటారు కాబట్టి అందరి సమక్షంలో మనం చెప్పి ఆ పని ప్రారంభిద్దామని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే సరే అయితే చెప్తామని, మా అయితే ఎంతేమవుతానికి తక్కువ